ఇది 9th క్లాసు పిఎస్లో 8th చాప్టర్ బలం మరియు గమన నియమాల్లో ప్రాబ్లం అండి. ఇదండి 5th ప్రాబ్లము. ఒక ట్రక్కు నిశ్చల స్థితి నుంచి బయలుదేరి స్థిర త్వరణంతో కొండ పైనుంచి క్రిందకు ప్రయాణించింది. ఇది 20 సెకన్లలో 400 మీటర్ల దూరం ప్రయాణించింది. దాని త్వరణాన్ని కనుక్కోండి. ట్రక్కు యొక్క ద్రవ్యరాశి 7 టన్నులైన దానిపై పనిచేసే బలాన్ని కనుక్కోండి అన్నారు. ఒక టన్ను వచ్చి 7000 కేజీలు అన్నారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం చెప్పాడు, ట్రక్ అనేది నిశ్చల స్థితి నుంచి బయలుదేరింది అన్నాడు. నిశ్చల స్థితి అంటే దాని తొలి వేగం ఎంత? 0. తొలి వేగం 0. ఇన్ని సెకండ్లో కొండపై నుంచి కిందకు వచ్చింది 20 సెకండ్లో. సో T = 20 సెకండ్లు. ఎంత దూరం ప్రయాణించింది అన్నాడు? 400 మీటర్లు. సో S = 400 మీటర్లు. అయితే దాని త్వరణాన్ని కనుక్కోండి అన్నాడు. త్వరణం ఏంటి? ఏని కనుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంది? ట్రక్కు యొక్క ద్రవ్యరాశి 7 టన్నులైన దానిపై పనిచేసే బలాన్ని కనుక్కోండి అన్నాడు. ట్రక్కు ద్రవ్యరాశి ఎంత? 7 టన్నులు. 1 టన్ను అంటే 7000 కేజీలు. సో 7 × 7000 కేజీలు బలం కనుక్కోవాలి. మనకు బలానికి ఫార్ములా ఏంటి? F = ma. ఇక్కడ మనకు F కనుక్కోవాలంటే M ఉంది, A లేదు. మనం A కనుక్కుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే బలాన్ని కనుక్కోవచ్చు. ఫస్ట్ చూద్దాం. మనకు U ఇచ్చాడు, T ఇచ్చాడు, S ఇచ్చాడు. A కనుక్కోమన్నాడంటే మనకు గమన నియమాల సూత్రం ఉంది. S = ut + ½ at² అని. S ఎంత? ప్రయాణించిన దూరం 400 మీటర్స్. తొలి వేగం ఎంత? 0 × T. అంటే T ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే 0తో దీన్ని మల్టిప్లై చేసిన 0 అవుద్ది కాబట్టి నేను ఊరికే T పెట్టేసా. ప్లస్ ½ × a × t². T ఎంత? 20 సెకండ్స్. 20 స్క్వేర్స్. సో 400 = 0 × T 0 ప్లస్ ½ × a × 20² అంటే ఎంత? 400. సో ఇక్కడ ఏని ఇలాగే ఉంచితే ఇవన్నీ అటు సైడ్కి పంపించామనుకోండి, ఇక్కడ మల్టిప్లై చేసే 400 ఏమవుతుంది? ఇటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ డివైడ్ చేసే 2 ఏమవుతుంది? అటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 400 క్యాన్సిల్ పోతే ఏ ఎంత? 2 మీటర్/సెకండ్². నెక్స్ట్ మనకేం కనుక్కోమన్నాడు? దానిపై పనిచేసే బలాన్ని కనుక్కోమన్నాడు. సో F = ma. M అంటే 7000 కేజీస్, అంటే 7 టన్స్ అంటే 1 టన్ 1000 కేజీలు కాబట్టి 7 టన్స్ అంటే 7000 కేజీస్ × 2 అంటే 14,000 న్యూటన్ల బలాన్ని కలిగించింది అని అర్థం.